guys, welcome back to Pro Panic Gamer channel. So ఈ రోజు అయితే మనం ఫ్రీ ఫైర్ లోని గ్లోవల్ ఈవెంట్ కంప్లీట్ చేసుకుంటున్నాం. సో దీనికైతే టాప్ 10 అంటే టాప్ 3 రావాలి బిఆర్ ర్యాంక్ లో. ఇంకా 10 టైమ్స్ రావాలి. అలానే నేను ఆల్రెడీ వెళ్ళిపోయాను. నాకు గ్లోవల్ క్లైమ్ ఆప్షన్ వస్తుంది. కావాలంటే క్లైమ్ చేసి చూడొచ్చు. గ్లోవల్ సో ఇది మీకు రావాలంటే మీరు ఏం చేయాలో నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. దీని పేరు లియోన్, ఉల్ఫ్రా, ఐరిస్ ఇంకా మన లూనా చేసుకొని ఆడాలా. దీంతో మనం ఈజీగా బోయాస్ చేసుకోవచ్చు, టాప్ 3కి రావచ్చు. కావాలంటే మీకు ఇప్పుడు చూపిస్తున్నా. సో నేను స్టార్ట్ అయితే చేస్తున్నా. లెట్స్ స్టార్ట్. ఫ్రీ ఫైర్ ఇండియా. ఎందుకంటే మీరు డువో ఆడాలి. డువోతో మీకు ఏం యూజ్ అంటే ఇప్పుడు 6 మెంబర్స్ ఉన్నారు అనుకోండి ఎనిమిస్. దాంట్లో మీరు ఇద్దరు టాప్, మీకు 6 అని వచ్చినా కూడా మీరు టాప్ 3కి. ఎందుకంటే ఇద్దరు ఎనిమీస్ ఆపోనెంట్స్ ఒకరు కౌంట్ ఇస్తారు టాప్ 1 అది. ఇంకొక బ్యాచ్ ఉంటుంది కదా, అది టాప్ 2, మనం టాప్ 3 అయితే దాన్ని టాప్ 3గా కౌంట్ ఇస్తారు. అలా మనం టాప్ 3కి వెళ్ళొచ్చు. ఈ గ్లోబల్ మిషన్ కంప్లీట్ చేస్తాం. లెట్స్ స్టార్ట్. కురుమా. సో మీరు ఏ ప్లేస్కి రావాలో చెప్తున్నాను, మంచిగా చూసుకోండి. మీరు ఎప్పుడు మీల్లో దిగాలి. మైల్ ఈ ప్లేస్లో మీకు లూట్ మంచిగా దొరుకుతుంది. ఇంకా ఎనిమిస్ చాలా తక్కువ వస్తారు కాబట్టి మీరు ఇక్కడ దిగొచ్చు. అదే మీరు సోలో ఆడితే మీకు చాలా డిఫికల్ట్ ఉంటుంది. ఎందుకంటే మీకు ఎనిమి చాలా ఎక్కువ డ్యామేజ్ ఇస్తారు. ఇంకొకరు మీరు దిగుతారు కాబట్టి మీ వల్ల కావాలి. సో ఇక్కడైతే చాలా ఎనిమిస్ అయితే దిగారు. సో మనం వెళ్ళి గన్ తీసుకోవాలి. సో గైస్ ఇక్కడ ఒక బండ అయితే డౌన్ అయ్యిండు. లూట్ కూడా మంచిగా కూడా వేసుకోవచ్చు, చూసుకోండి. నెక్స్ట్ బంద అయిపోయిండు, అవుట్. సో ఇక్కడైతే మీరు ఎంత లూట్ చేసుకోగలరో అంత లూట్ చేసుకోండి, లాస్ట్ జోన్కి పనికొచ్చేటట్టు. ఇక్కడైతే నేను ఏఆర్ గన్ తీసుకున్నా. ఇక్కడ చాలా ఎనిమిస్ అయితే ఉన్నారు అనుకుంటా గైస్. మనం కొంతమందిని కనిపెట్టినాం. సో గైస్ మనం లూట్ అయితే చేసుకున్నాం. ఇక్కడ ఒక లాంగ్ రేంజ్ గన్, ఒక షార్ట్ రేంజ్ గన్. దీంతో మనం ఈజీగా ఫైట్ చేయొచ్చు. సో గైస్ ఇప్పుడైతే ఎవరు ఎనిమి అయితే కనిపిస్తలేరు మనకి. సో మనం మంచిగా లూట్ చేసుకుందాం. ఇక్కడ నేను చెప్పాను ముందే, ఇక్కడ చాలా తక్కువ ఎనిమీస్ వస్తారు కాబట్టి మీరు మంచిగా లూట్ చేసుకోవచ్చు. అండ్ లూట్ కూడా ఇక్కడ మంచిగా దొరుకుతుంది మీకు. ఇంక ఎనిమీస్ అయితే లేరు అనుకుంటా, నాకు ఎవరైతే కనిపిస్తలేరు. సో గాయస్ ఇక్కడ లూట్ అయితే అంత లేదనుకుంటా, అన్ని లాంగ్ రేంజ్ గన్లు దొరుకుతున్నాయి మనకి ఇక్కడ. లాంగ్ రేంజ్ షార్ట్ రేంజ్ కాంబో.
ఓకే, ఇక్కడ క్రేట్స్ మెడికేట్స్. సో ఇక్కడ ఉంది మనది. ఓకే, నేను స్కిల్ చేంజ్ చేసేసినాను, నరుటో స్కిల్ వేసుకున్నా. సో గైస్ ఇక్కడైతే మన ఫ్రెండ్ కార్ తీసుకొస్తుండు, కానీ ఇక్కడ ఇంకా జోన్ రాలేదు. కానీ ఇక్కడ ఎక్కువ పోతున్నాడు. వాసు మనకైతే ఇక్కడ కార్ ఉంది కాబట్టి మనకు వీడు ఎందుకు కార్ తీసుకొస్తున్నా నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. పోతూనే ఉన్నాడు, ఎక్కడికో వెళ్ళిపోండి. మనం క్యాంపింగ్ చేద్దాం గైస్, ఎందుకంటే జోన్ వచ్చే వరకు మనం జోన్ వెనకాలే రావాలి. కాబట్టి అంటే మనం ఫైట్ చేయడానికి పోతే మనకి హెచ్పి తక్కువ ఉంటుంది, ఇంకా చాలా ఎనిమీస్ ఉంటారు కాబట్టి ఈజీగా చచ్చిపోతాం మనం. దాంతో మనం మిషన్ కంప్లీట్ చేయలేకపోతాం. సో ఇక్కడైతే జోన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఫస్ట్ జోన్ ఇది వచ్చే. ఇక్కడ ఎవరైతే రివైవ్ ఇచ్చుకుంటా ఇక్కడ ఎక్కడికో పోతుంది, ఇబ్బంది అయితే చూద్దాం. నాకు వీడి లొకేషన్ కనిపిస్తుంది కానీ ఎక్కడ ఉన్నాడో తెలుసు. మన ఫ్రెండ్ కూడా వాడిని చంపడానికే పోతుండు, వీడు ఇటు సైడే వస్తున్నాడు. గైస్ వాడు రివైవ్ అయితే మన మిషన్ ఫెయిల్ అయిపోతుంది. చూడండి, రివైవ్ అయిపోయింది గైస్. ఎక్కడో ఫాస్ట్గా వెళ్ళి వాడిని చంపేయాలా. సో గాయస్ మన ఫస్ట్ జోన్ అయితే కంప్లీట్ అయిపోయింది. గాయస్ ఎవరో ఎనిమి వస్తుంది ఇక్కడ నుంచి. ఒకసారి అటు నుంచి పోయి చూద్దాం. నాకు ఇక్కడ ఎనిమీస్ బాగా కనిపిస్తున్నారు. మా దగ్గర లెవెల్ 2 ఆర్మరే ఉంది, లెవెల్ 3 లేదు. సో మన సో ఇక్కడ తక్కువ ఉంది. సో గాయస్ మనం అయితే లూట్ చేసేసినాము ఇక్కడ లెవెల్ 3 ఆర్మర్. సో లెవెల్ 3 ఆర్మర్ మనం వేస్తాం. మన ఫ్రెండ్ అవుతుండు గాయస్ సెకండ్ జోన్ కూడా క్రాస్ అయిపోతుంది ఇక్కడ. సో ఇంకా 12 మెంబర్సే ఉన్నారు. మనం టాప్ 3 రావడానికి 6 మెంబర్స్ ఉండాలి మనతో కలిపి. చూద్దాం 11 ఇక్కడ క్యాంపింగ్ చేస్తే ఈజీగా మనం టాప్ 3 వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడైతే ఎవరు ఎనిమి అయితే నాకు కనిపిస్తలేరు, నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ మా ఫ్రెండ్ కూడా ఈయన ఉన్నాడు, వాసు అటు ఇటు తిరుగుతున్నాడు ఎందుకో. నాకేదో సౌండ్ వినపడుతుంది గైస్. వీడు ఏడుకో కార్ తీసుకొని పోతున్నాడు. మనం ఏదో ఒక గన్ తీసుకుందాం. సో గైస్ మిడిల్లో ఉంది ఫైట్ అంతా. 8 మెంబర్స్ ఇంకా 2 మెంబర్స్. ఒక టీం చచ్చిపోతే మనం టాప్ 3లో వచ్చేస్తాం. సో వెరీ క్లోజ్. రే ఎవడో ఓకే ఒకడు పోయిండు, ఒకరు కాదు గైస్ ఎవరో రివైవ్ అయిపోతుర్రు ఇక్కడ. గాయస్ ఇక్కడైతే జోన్ మళ్ళీ థర్డ్ జోన్ కూడా అపియర్ అవుతుంది. ఇక్కడ వీడైతే కార్ వేసుకొని తిరుగుతూనే ఉన్నాడు.
అక్కడ రెడ్ సిగ్నల్ ఏంటంటే అక్కడ ఎనిమీస్ ఉన్నారు కాబట్టి ఎక్కువ. గాయస్ అక్కడ మన ఫ్రెండ్ పోతుంటే అక్కడ ఎనిమీస్ ఉన్నారు కనిపిస్తుంది. నాకు ఇప్పుడే ఒక సిగ్నల్ వచ్చింది ఎనిమీస్ ఉన్నట్టు. గాయస్ మనం డౌన్ అయిపోయినాం. మన ఫ్రెండ్ ఒక్కడే ఉన్నాడు, మెడికేట్ వేసుకుంటున్నాడు ఇక్కడ. గాయస్ మనం టాప్ 6లో వచ్చేసినాం, మీరు చూసొచ్చు పైన. సో మనం టాప్ 3లో వచ్చినాం. ఇప్పుడు వీడు చనిపోయినా కూడా నాకు అవసరం లేదు కాబట్టి, కానీ బోయా చేస్తాడో లేదో చూద్దాం. రై బోయా చేయరా పుష్ప, తగ్గేదేలే. ఓ గాయస్ క్లోజ్ ఫైట్, వీడితోటే మళ్ళీ అలాంటి వాడిది. ఓకే వాళ్ళ 2040. ఓకే ఫైనల్ ఫైట్ 5. నాకు రివైవ్ ప్లీజ్ గైస్, రివైవ్ ఇవ్వలేడు. అవుట్. అయినా మనం టాప్ 3 వెళ్ళిపోయినాం. కావాలంటే మీరు ఇప్పుడు చూడొచ్చు. కానీ టాప్ 4 అని ఎందుకు కనిపిస్తుందో నాకు తెలుస్తలేదు గాయస్. ఎందుకంటే ఐ థింక్ ముగ్గురు ఎవరో ఒక్కొక్క టీం వాళ్ళు ఉన్నట్టున్నారు, డబల్ లేరు అని అనుకుంటా. కానీ మనం టాప్ 3 వెళ్ళలేదు. ఎవరన్నా ఒకరు చనిపోయి ఉంటే బాగుండేది, కానీ ఇప్పుడు నేనేం చేయలేను. కానీ అయినా కానీ నాకు ఆల్రెడీ 6 కౌంట్స్ ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ కౌంట్ చేసుకుంటా. సో మీకు గ్లూవాల్ ఈ విధంగా మీరు బిఆర్ మ్యాచ్ ఆడి గెలుచుకోవచ్చు. సో నేను టాప్ 3 పోలేదు ఎవరు, కానీ అయినా టాప్ 4 పోయాను. ఒక్క కిల్లే కాబట్టి మళ్ళీ చేసేస్తా. సో మీరు ఈ స్కిల్ పెట్టుకొని బిఆర్ ఆడితే ఇలా నేను చెప్పిన ప్లేస్కి దిగితే మీకు గ్లూవాల్ ఈవెంట్ ఈజీగా ఫినిష్ చేయొచ్చు. సో గైస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో లైక్ 20 లైక్స్ కంప్లీట్ చేసేయండి.